శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం తులారాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అన్న అంశాలను ఇప్పుడు ప్రధానంగా మనం చూద్దాము. ముఖ్యంగా ముందుగా తులారాశి అనగానే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే గ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 1వ తేదీ పర్యంతం మేషరాశిలో 7వ స్థానంలో శుభుడు కావటం చేత కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. తిరిగి మే నెల 2వ తేదీ నుంచి సంవత్సరం చివరి దాకా వృషభ రాశిలో 8వ స్థానంలో కొంత ఇబ్బందిని కలిగింప చేయవచ్చు. కాబట్టి గురువు విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తులారాశి వారికి ముఖ్యంగా గ్రహగతులను బట్టి చూస్తే గురువు యొక్క అనుగ్రహం అయితే కొంత తగ్గినప్పటికీ ఈ రాశి వారికైతే ఈ సంవత్సరం అనుకూల కాలం అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే శని ఈ సంవత్సరం కుంభరాశిలో 5వ స్థానంలో ఉండటం, రాహువు ఈ సంవత్సరం ఉగాది నుంచి చివరి దాకా మీనరాశిలో 6వ స్థానంలో శుభుడు కావటం చేత కొన్ని యోగదాయకమైన ఫలితాలు, అలాగే కేతువు కూడా సంవత్సరం చివరి దాకా కన్యారాశిలో 12వ స్థానంలో ఉండటం చేత కూడా కొన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే దాదాపుగా గ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ఈ సంవత్సరము కొంత అనుకూలత ఉంది. నూతన ప్రయత్నములన్నీ కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులైనటువంటి వారికి ఈ సంవత్సరం గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగము రావచ్చు. గృహంలో శుభకార్యములు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ప్రయత్న కార్యములు ఉన్నాయో అంటే ఈ కార్యములు చెయ్యాలి అని అనుకుంటున్నారో వాటిని నిర్ద్వంద్వంగా చెయ్యండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకండి. శుభకార్య ప్రయత్నములన్నీ కూడా సంపూర్ణంగా మీకు నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మే తర్వాత కొంత ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. ముఖ్యంగా తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరము చాలా యోగదాయకమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. అలాగే క్రీడాకారులకు గుర్తింపు, కళలకు ప్రోత్సాహము, ప్రతిభకు పట్టము, అలాగే స్త్రీలకు సర్వత్రా దిగ్విజయం అనేటువంటిది కలుగుతుంది. పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం తులారాశి వారికి శుభకార్యాలు వింటారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. అయితే ఒకటేంటంటే కొద్దిగా అహంకారాన్ని కానీ లేకపోతే కొంత కోపాన్ని కానీ తగ్గించుకుంటే మంచిది. కొంత కఠినమైనటువంటి సంభాషణల వల్ల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టేటువంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. మంచి ఆలోచనలు చేస్తే చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది. మిత్రులు కూడా కొంతమంది శత్రువులుగా మారినటువంటి వారు గతంలో మరల ఇప్పుడు మీకు మిత్రులుగా మారటం కూడా కొంత మానసికంగా ఆనందాన్ని కలిగింప చేస్తుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే పోటీ పరీక్షల్లో కొంత శ్రమ పడితే శ్రమానంతర విజయం అనేటువంటిది ఖచ్చితంగా మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే నిద్రలేమితో కొంత మానసికమైన ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి సమయానికి నిద్రపోవటం, సమయానికి ఆహారం తీసుకోవడం లాంటివి చేస్తూ విద్యార్థులు చదువులో ముందుకు వెళ్తే బాగుంటుంది.
ఈ సంవత్సరం ఇంట్లో ఒకరి యొక్క ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కలగటం కూడా మీకు మానసికంగా ఇబ్బందిని కలిగింప చేయవచ్చు. అలాగే మీ పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులు గుర్తిస్తారో. ఎవరి మీదనైనా శత్రుత్వం ఉన్నా, అంటే నేను పగ సాధించాలి అన్నటువంటి భావం ఒకవేళ కనుక మీలో ఉంటే దానిని విడిచిపెట్టండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల మరల మీకే ప్రత్యేకంగా ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. శుభకార్యముల యొక్క ప్రయత్నములన్నీ కూడా మీరు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మికమైనటువంటి లాభాలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అనేటువంటివి తొలగిపోతాయి. కుటుంబ పరంగా సంతృప్తిగానే ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోసము కొంత తండ్రి చేసేటువంటి ప్రయత్నములు కూడా అనుకూలతను ఇస్తాయి. పిల్లల విషయంలో కూడా విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు మీకు చాలా వరకు కూడా చక్కగా ముందుకు వెళ్తాయి. వ్యాపార పరంగా భారీ పరిశ్రమలు పెట్టేటువంటి ఆలోచనలు చేస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మాణాల వారికి సహకారము, ప్రోత్సాహం అనేటువంటిదైతే ఖచ్చితంగా ఉంటుంది. శక్తికి మించినటువంటి కార్యక్రమాలతో ఇబ్బందులు మాత్రం పడకండి. కొంత రాహు అనేటువంటి వాడు కొంత శుభంగా ఉండటం చేత స్థిరాస్తులకు సంబంధించి విదేశాలకు సంబంధించినటువంటి అనుకూలతలు అనేటువంటివి పెరుగుతాయి. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సంతృప్తికరమైనటువంటి ఫలితములైతే ఖచ్చితంగా పొందుతారు. విద్యార్థులు పోటీతత్వంతో చదివి మంచి ఫలితాలు అనేటువంటివి సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన పదవీయోగ ప్రాప్తి అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా ఉంటుంది. కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వారు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు, మేనేజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి సర్వత్రా విజయాలు అనేటువంటివి కలుగుతాయి. సుఖమైన భోజనము, సుఖమైనటువంటి నిద్ర ఖచ్చితంగా దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆరోగ్యం అనేటువంటిది మీకు బాగుంటుంది. సినిమా రంగంలో, పాత్రికేయ రంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి పుష్కలమైనటువంటి అవకాశాలు కూడా తలుపు తడతాయి. అలాగే కొన్ని విషయాల్లో కావచ్చు, కొంత మీ ప్రతిభకు ఈ సంవత్సరము పురస్కారాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు అన్నింటా కూడా విజయం అనేటువంటిది ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. అలాగే దాంపత్య సౌఖ్యం కొంత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు కొన్ని విషయాల్లో తీసుకోవడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. కళారంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది. అలాగే కొంత అన్నదమ్ములు, ఇరుగు పొరుగుతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కూడా కొంత జాగ్రత్త పడితే తులారాశి వారికి ఈ సంవత్సరము సర్వత్రా జయం అనేటువంటిది కలగవచ్చు. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు కొంత శ్రమ పడితే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగాలు సాధించవచ్చు. కాబట్టి ప్రయత్నం అనేటువంటిది లోపం చేయకండి. ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే మీకు యోగాలను ఇస్తుంది. తులారాశి వారు నిరాశ నిస్పృహలను విడిచిపెట్టండి. అందుకే నేను చెప్పేటువంటి పరిహారాలు కూడా ఖచ్చితంగా మీరు పాటిస్తే అది మీకు మంచి జరగవచ్చు. ప్రతి అష్టమి కానీ, చతుర్దశి కానీ దుర్గాదేవి ఆలయంలో మీ పేరుతో చండీ పారాయణం చేయించుకోండి. ప్రతి సోమవారం శివాలయంలో 11 ప్రదక్షిణములు చేయండి. ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్య రోజున మీ పితృదేవతలకు నమస్కారం చేసి వారి యొక్క అనుగ్రహం కలగటానికి బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. ఈ సంవత్సరము ఏదైనా సరే ఈ 12 మాస శివరాత్రుల్లో ఒక మాస శివరాత్రి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రముల్లో ఏదైనా ఒక క్షేత్రములో, అలాగే ఒక అష్టమి అమ్మవారి యొక్క శక్తిపీఠ దర్శనం చేసుకోవటం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుంది. ఇక ఉపవాస నియమం అనేటువంటిది గురువారం పెట్టుకొని దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం కనుక చేస్తే తులారాశి వారికి ఈ సంవత్సరము సర్వత్రా దిగ్విజయం కలుగుతుంది. కాబట్టి కొంత మేరకు గత సంవత్సరం కంటే గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉండటం వల్ల కొంత దైవభక్తిని మీరు పెంపొందింప చేసుకుంటే, కొంత ప్రణాళికాబద్ధంగా ఉండగలిగితే, నేను చెప్పినటువంటి పరిహారాలు కొన్ని చక్కగా మీరు చేసుకోగలిగితే ఈ సంవత్సరము తులారాశి వారు ఎటువంటి
ఇబ్బందులు పడరు. కాబట్టి సందేహాలు విడిచిపెట్టండి, భక్తితో విశ్వసించండి, భగవంతుడిని నమ్మండి, దైవానికి దగ్గరగా ఉండండి, దైవ క్షేత్రాలను దైవాన్ని చక్కగా దర్శించుకుంటూ ఉండండి, అనుకూలంగా మాట్లాడండి, ఒక పౌర్ణమికి ఉపవాసము కానీ మౌనదీక్ష కానీ వహించండి, తప్పకుండా మీకు దిగ్విజయం కలుగుతుంది. తులారాశి వారికి మరి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కనిపిస్తున్న నెంబరుకు ఫోన్ చేయండి. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుంటే జాతకం గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడడం జరగదు. అపాయింట్మెంట్ కూడా ఫీజు కూడా ఉంటుంది. అది గోక్షేత్రానికి మాత్రమే మేము ఉపయోగిస్తాము. కాబట్టి ఫీ విషయంలో ఎటువంటి బేరసారాలు కూడా ఉండవు. ఎందుకంటే మీరు జ్యోతిష్యం చెప్పుకోవటం వల్ల కూడా గోక్షేత్రానికి కొంతమేరకు ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. ఆ ఉద్దేశం కోసమే ఫీ తీసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.